ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. మార్చి తర్వాత మీ జాతకం పూర్తిగా మారబోతుంది. మీకు రాజయోగం ఖాయం. ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే. ఈ 2025లో ఈ రాశుల వారికి తిరుగు అనేదే లేదు. వేద జ్యోతిష్యం అనేది పురాతన భారతీయ జ్యోతిష శాస్త్రం. ఇది గ్రహాల కదలిక మరియు స్థానం మరియు జీవులపై వాటి ప్రభావంతో సంబంధం ఉన్న శాస్త్రంలో వ్యవహరిస్తుంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశులను చేసి 27 రాశులు ఉన్నాయి. ఈ సంకేతాలలో 9 గ్రహాల మానవ జీవితంలోని విభిన్న పరిస్థితులను సూచిస్తాయి. భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాజచక్రం పుట్టిన సమయంలో చంద్రుడి స్థానం ప్రకారం లెక్కించబడి ఉంటుంది. అయితే ఈ ప్రాచ్య జ్యోతిష్ శాస్త్రంలో ఇది పుట్టిన సమయంలో సూర్యుడి స్థానం ప్రకారం లెక్కించబడుతుంది. పుట్టిన సమయం, పుట్టిన తేదీ మరియు జన్మస్థానం ఉపయోగించి గ్రహస్థానాలు అనేవి లెక్కించబడతాయి. దాని ద్వారా భవిష్యత్తును అంచనాలు వేస్తారు. గ్రహాల కదలిక మరియు దాని స్థానం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇది కొన్ని గ్రహాల యొక్క దుష్ట భావాల గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. మరియు దాని నివారణ కూడా. గ్రహాల స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి అంచనాలు కూడా మారతాయి. జ్యోతిష్యం అంటే మీరు పూర్తిగా విధిపై ఆధారపడతారు, కానీ అది కూడా మన కర్మలపై ఆధారపడి ఉంటుంది. నేటి కర్మ రేపటి విధి అని బలంగా నమ్ముతారు. అయితే మీ ప్రియమైన వారితో కలిసి ఉండాలని ఎదురుచూస్తూ ఉన్నారా? కెరియర్ని మార్చుకోవడానికి సరైన తరుణం ఎప్పుడు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీ కుటుంబం మరియు వైవాహిక జీవితం ప్రశాంతత మరియు సామరస్యంతో నిండి ఉంటుందో లేదో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ జీవితాన్ని మరింత సంపన్నుగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు. మరియు కష్ట సమయాన్ని ప్రభావాలను తెలుసుకోవడం ద్వారా రాబోయే సమస్యను అధిగమించవచ్చు. అలానే ఈ వీడియో చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ 2025వ సంవత్సరం మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు తెస్తుంది. మీ కార్యాలయంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి మార్చి నెలలో శుక్రుడు తిరోగమన చేస్తాడు. ఇది మేషరాశి వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నుండి భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా చాలా మంచిగా మీకు ఈ సమయం మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు కొత్త ఆదాయ వనరులు పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆర్థిక సంక్షోభ అనేదే ఉండదు. 3 ఇంటి నుండి దేవగురువు బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది. మీ అదృష్ట రేఖ మీకు అనుకూలంగా ఉంది మరియు వృత్తిపరంగా కూడా ప్రయోజనాలు పొందడంలో సహాయపడుతుంది. పని మీరు చేసే నిపుణులకు ఇది మంచి సంవత్సరం మరియు మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీరు పొందవచ్చు. అలానే బృహస్పతి సంచార సమయంలో మీరు మీ ఆదాయంతో సానుకూల ప్రభావాన్ని చూడవచ్చు. అలానే మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ప్రయోజనాలు పొందుతారు. 11వ ఇంటి ద్వారా రాహువు సంచారంతో మీకు తగిన ధనలాభం అనేది మీకు కలుగుతుంది. పరిశోధనలో నిమగ్నమైన వారికి ఈ సమయం ప్రయోజకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ కుటుంబాలకు దూరంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనది. వారు తమ కలను నెరవేర్చుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ పని మొదలుపెట్టినా సరే వారు మీ లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ పడతారు. వారికి వారి స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు ఉండవచ్చు. మరి వారిపై విశ్వాసం ఉండదు. మీరు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి.
ఈ మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం వస్తూనే దానితో పాటు కొత్త ప్రారంభాలు మరియు అవకాశాలు తెస్తుంది. ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో స్థిరమైన మార్పులు కూడా తెస్తుంది. ఈ వార్షికత జాతకం కెరియర్, విద్య, వివాహం, ఆర్థికం, ఆరోగ్యం, ఆస్తి మరియు ప్రేమలో కొత్త అవకాశం కూడా తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలోనే ఈ రాశికి చెందిన ప్రేమికుల జీవితాల్లో హెచ్చులు తగ్గులు ఉంటాయి. శని మహారాజు మీ ప్రేమను పరీక్షిస్తున్నాడు కాబట్టి మీరు మీ సంబంధంతో నిజంగా ఉండాలి. మీరు మీ ప్రేమికుడితో సమయాన్ని కొనసాగించవలసిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. మేషరాశి ప్రేమికులకు కొన్ని రోజులు సంతోషంగా మరియు కొన్ని రోజులు దుఃఖంతో నిండి ఉంటాయి. మీరు ఈ సంవత్సరం ప్రేమలో మోసపోవచ్చు కూడా. మీ ప్రేమికుణ్ణి అతిగా విశ్వసించడం మాత్రం మీకు విపరీతంగా ఉంటుంది. రాంగ్ రిలేషన్షిప్లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడం మేలే అని చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం వారి జీవితంలో ప్రేమ కూడా రావచ్చు. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య మీ ప్రేమైన వారితో మీ సంబంధం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు కలిసి బయటకు వెళ్ళవచ్చు కూడా. కెరియర్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. మీరు ఈ 2025 సంవత్సరం చివరిలో కొన్ని హెచ్చుతగ్గులు సూచిస్తారు. అక్టోబర్ బృహస్పతి 4వ ఇంట్లో సంచరించడం వలన మీకు కష్టమైన పనులు కూడా విజయవంతంగా నెరవేరగలుగుతాయి. కాబట్టి సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కోరికలన్నీ కూడా నెరవేరడం అనేది మీరు చూడవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కూడా. ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చాలా డబ్బు ఆదాయం చేస్తారు. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. కానీ మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధను వహించాలి. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మీరు బయటపడతారు. అలానే మీ ఆరోగ్యం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. కానీ పనితో పాటు మీరు ఫిట్నెస్ కోసం కూడా మీ సమయాన్ని వెచ్చడం కూడా చాలా ముఖ్యం కదా. మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది. మీ మనసులో పవిత్రమైన మరియు సానుకూల ఆలోచనలు కూడా వస్తాయి. స్నేహితులతో సంయోగతను ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు మీ అన్నయ్య మద్దతు లభిస్తుంది. శని 12వ ఇంటి నుండి కూడా సంచరించడం చాలా శుభ ఫలితాలను మీకు ఇస్తుంది. మీరు మానసికంగా గాయపడవచ్చు కూడా. మొత్తం మీద కొత్త సంవత్సరం 2025 ఉగాది తర్వాత మీ జీవితంలో ఆనందాన్ని తలెత్తుతుంది. ఈ సంవత్సరం మీరు ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. చేయవలసినవి ప్రతి మంగళవారం కూడా హనుమాన్ని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠించడం, ఇలా చేయడం వల్ల మీకు మీ జీవితంలో సానుకూలతను పొందుతారు మరియు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దుష్ట భావాలు నివారణకు దానాలు చేయాలి. మర్చిపోకండి. చేయకూడనివి ఏమి అంటే మీరు పొట్టిగా ఉన్నట్లయితే మరియు చాలా త్వరగా కోపం ఉన్నట్లయితే ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించడం మానేయండి. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఉగాది తర్వాత మీకు అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది మరియు మీ జీవితం మెరుగ్గా మారుతుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు కూడా. ధైర్యం, విశ్వాసాలు కూడా పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు మీకు ఒత్తిడి మరియు విచారణ కల్పిస్తుంది. అయితే సానుకూల గ్రహాల ప్రభావంతో మీరు సంతోషించే సందర్భాలు కూడా ఉంటాయి. 2వ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీ జీవితంలో అనేక హెచ్చుతగ్గులు తెలుస్తుంది. మీరు ఈ 2025లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ధనానికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి. వివాహం గురించి ఆలోచించినట్లయితే మే నెల మీకు అనుకూలమైనది. వివాహానికి లేదా శృంగార సంబంధాలకు సంబంధించిన ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండవాలి. 4వ ఇంట్లో కేతువు, 11వ ఇంట్లో రాహు మీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఏప్రిల్ వరకు వచ్చే రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. జూన్ 29, 2025 నుండి జూలై 26
2025 వరకు మీకు శృంగార జీవితంలో శుక్రుడు మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు. నవంబర్ 2 నుండి నవంబర్ 26, 2025 వరకు శుక్రుని శక్తివంతమైన స్థానం కారణంగా మీ శృంగార సంబంధంతో మీకు పూర్తి మద్దతు అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలి అని మీ కలలు సాకారం చేసుకోవడం కూడా మీకు సాధ్యమే. ఈ సంవత్సరం మీరు మీ కార్యాలయానికి సంబంధించిన కొన్ని కొత్త ప్రణాళికలు కూడా మీరు వేస్తారు. ఈ 2025 మే 23వ తారీఖున వృషభ రాశికి బుధ సంచారాన్ని దీనికి కారణంగా కొంతమంది ఉద్యోగాలు మారవచ్చు, మరికొందరు వ్యాపారాన్ని మార్చుకోవచ్చు. మీరు మీపై అధికారులతో మరియు సహ ఉద్యోగులతో కలిసి మెలిసి ఉండాలి. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలానే సమగ్ర విచారణ తర్వాత పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉండవచ్చు. దయచేసి షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలానే మీరు డబ్బు సంపాదించడానికి చాలా దూరం ప్రయాణించే అవకాశాలు కూడా ఉంది. మీరు ఈ సంవత్సరం కొన్ని రుణాలు కూడా తీసుకోవచ్చు. మీరు మీ తండ్రి నుండి కూడా ఆర్థిక సహాయం పొందే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు చదువు అద్భుతంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం నిగూఢ శాస్త్రం, పరిశోధన, నిర్వహణ ఖాతాలు మొదలైన రంగాలలో చదువుతున్న విద్యార్థులు గొప్ప పురోగతిని కూడా సాధిస్తారు. మీ వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె వృత్తిపరమైన రంగాలలో కూడా చాలా పురోగతిని కూడా సాధించే అవకాశాలు అయితే ఉంది. ప్రేమ సంబంధాలకు ఇది బంగారు సమయం అని అవుతుంది. మీరు మీ ప్రేమికుడి నుండి చాలా ఆనందాన్ని పొందుతారు కూడా. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని చాలామంది మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అయితే జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఉగాది తర్వాత ప్రేమ సంబంధాలతో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఏడాది పొడవునా కేతువు మహారాజు 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ ప్రియమైన వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సంబంధాలలో సమస్యలు కూడా ఉండవచ్చు. అయితే వృషభ రాశి వారు మీ కుటుంబం జీవితంలో భంగం కలగవచ్చు కూడా. మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని కొద్దిగా ప్రభావితం చేయవచ్చు మరియు మీ సంబంధంలో ప్రయత్నాలను మానుకోవాలి. మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ భాగస్వామితో వాదనలు కూడా మీరు దూరంగా ఉండడం ద్వారా మీరు మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి చెప్పేది వినండి. విషయాలను పరస్పరం చర్చించుకోండి. మీరు మీ సంబంధం మీ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఎన్ని అవతారాలు అపార్థాలు ఎదురైనా సరే మధ్యలో శుక్రుడి ప్రభావం వల్ల మీ సంబంధాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మే 2025 నుండి వృషభ రాశి వారు తమ పనిలో కొత్త జాప్యం మరియు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొన్ని ఆర్థిక నష్టాలు కూడా చూడవచ్చు. ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. ఈలోగా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి లేదా పెద్ద పెట్టుబడులు కూడా పెట్టకండి. మీ మార్గంలో చాలా మార్పులు మీరే చూస్తారు కూడా. మీరు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అయితే ఈ సంవత్సరం మంచి పురోగతి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చేయవలసినవి ఈ రాశివారు ప్రతిరోజు కూడా తలపై కుంకుమ తిలకం పెట్టుకోవడం, తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించడం. దీనితో మీరు ప్రతి దానిలో విజయాన్ని అనేది ఖచ్చితంగా సాధిస్తారన్నమాట. చేయకూడనివి ఏంటి అంటే ఇంటికి ఒకసారి ఊడ్చేయడంలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఇంటిని 1-2 సార్లు శుభ్రం చేయండి. అలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుంది. ఇక ఆ తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశికి వచ్చేసి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం వచ్చేసి 3. మిథున రాశి వారికి ఈ ఉగాది మార్చి తర్వాత 2025వ సంవత్సరం మిథున రాశి వారికి జాతకం ప్రకారం గమనిస్తే మీ జీవితం అనేది చాలా మార్పులు జరగబోతున్నాయి. మీకు అదృష్టం మీ పక్కనే ఉంటుంది మరియు అదృష్టం మీ వెంటే ఉంటుంది. మే 2025 నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి
సంక్రమిస్తాడు. దీని కారణంగా అసాధ్యక ఫలితాలు అనేవి మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు, సంపద మరి వైభవాన్ని తెస్తాయి. ఇది మీకు వివాహ సంవత్సరం. విద్యార్థులు చదువులు బాగుంటాయి కూడా. కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. మీరు విద్యారంగంలో అఖండ విజయాన్ని పొందుతారు. మీరు మతపరమైన పనులలో మీ మనసులో నిమగ్నమే చేస్తారు. మీ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క భావన ఎక్కువగా అవుతుంది. సంవత్సరం ప్రారంభంలో 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండడం వల్ల కూడా వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. మరి వ్యాపారంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో బుధుడు శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం ద్వారా మాత్రమే మీకు పురోగతి సాధించవచ్చు కూడా. ఇక నుంచి మీ జీవితంలో ఉగాది తర్వాత ప్రేమ సంబంధాలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా ప్రేమ పెరుగుతుంది. మరియు ఈ సంవత్సరం మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహంలో విజయాన్ని సాధించగలరు. అలానే ఈ మిథున రాశి జాతకులు కార్యాలయంలో షార్ట్ కట్లను పాటించడం మానుకోవాలి. ఉద్యోగం బదిలీ సాధ్యమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించడానికి ఈ సంవత్సరం అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి 2025 రెండవ భాగం నుండి శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పును తెస్తుంది. వ్యాపారం ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం మరింత అనుకూలంగా మారబోతుంది. మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ వ్యాపార పురోగతికి ప్రయోజకరంగా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను కూడా విస్తరించాలి అనేది యోచిస్తున్న జంటలు శుభవార్త అయితే వింటారు. మీరు మీ బ్యాలెన్స్ని కొనుక్కుంటారు కూడా. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగిస్తుంది. మార్చి 2025 మార్చి ఎండింగ్లో శని మిథున రాశిలో 11వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. కాబట్టి ఉగాది తర్వాత 11వ ఇంట్లో శని సంచారం వల్ల ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో మంచి ఉన్నత స్థానానికి పొందుతారు. మే 29, 2025న రాహు మిథున రాశిలో నుండి 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు ఉన్నత విద్య కోసం ఎక్కడైనా సరే ప్రయత్నిస్తూ ఉన్నారో విదేశాలకి వెళ్ళవచ్చు. లేదా మీరు వ్యాపార సంబంధించిన పనుల కోసం విదేశాలకి వెళ్ళవలసి పరిస్థితి అయితే వస్తుంది. ఈ కాలంలో మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అవసరం. మే 29, 2025న కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించి తీరుతారు. ఈ 2025 సంవత్సరంలో మీరు ఉద్యోగంలో కొత్త పెద్ద విజయాలు పొందవచ్చు. మంచి ఉన్నత పదవులు కూడా సాధ్యమే. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. 2025 మేలో మిథున రాశిలో బృహస్పతి మిథున రాశి వారికి చెడుగా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చాలా డబ్బులు సంపాదిస్తారు. ఈ కాలంలో తండ్రి ఆరోగ్యంపై ప్రతికూలం ఉండవచ్చు. కాబట్టి డిసెంబర్ 2025లో జూపిటర్ అంటే మిథున రాశితో మీరు మీ కెరియర్ పట్ల చాలా దృష్టి కేంద్రీకరించబోతున్నారు. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన ఆనందం మరియు మద్దతును కూడా పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతానం కూడా కలగాలని మీరు వేచి చూస్తున్న కోరిక అనేది దంపతుల కోరిక ఈ కాలంలో నెరవేరుతుంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకునే అవకాశం కూడా ఉంది. సెప్టెంబర్ నెల నుండి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి. ఈ సమయంలో మిథున రాశి వారు మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం అయినా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. కీళ్ళ నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ముందు జాగ్రత్త తీసుకుంటే మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో సానుకూలతను ఆశించబడుతుంది. బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాన్ని తెస్తుంది. ఆర్థికంగా ఈ రవాణా మీకు ప్రయోజకరంగా ఉంటుంది కూడా. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంకాలంగా సృష్టించబడతాయి. స్వయంకాలంగా మీరు అనేక కొత్త అవకాశాలను కూడా మీరు చూసి తీరతారు.
మరియు మీరు చేసేసివన్నీ కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. ఈ సమయంలో విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు కూడా పొందుతారు. మీరు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని కళ కంటున్నట్లయితే మీ కళ ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు కూడా ఈ సమయం మీకు లభిస్తున్నాయి. మీ చదువులలో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులు తెస్తుంది. మీకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఏడాది పొడవుగా మనశ్శాంతి కూడా ఉంటుంది. మీకు చేయవలసిన పని ఏమిటంటే ప్రతి బుధవారం కూడా పరమేశ్వరుని పూజించండి. గణేశుడికి మీరు ద్వారం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో ఉంటారు. చేయకూడనివి ఏంటంటే మోసం చేయడం, చట్టవిరుద్ధమైన కార్యాలలో దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపార వ్యాధులు తీసుకురావచ్చు. ఇక ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వచ్చేసి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. 2025 సంవత్సరం జ్యోతిష శాస్త్రం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో శనిగ్రహం కుంభరాశిలో 8వ స్థానంలోను, రాహువు మీనరాశిలో 9వ స్థానంలో ఉండి మార్చి 29న శని మీనరాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. మే 30న రాహు కుంభరాశిలోకి 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి వృషభ రాశిలో 11వ ఇంట్లో ఉండి మే 14న 12వ ఇంట్లో మిథున రాశిలోకి వెళ్ళి ఆ తర్వాత ఆ చలనంతో 1వ ఇంట్లో కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మీకు ఈ కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా సాధారణంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కష్టానికి తగిన విజయాన్ని పొందుతారు. మీరు చేయవలసిందంతా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడమే. కర్కాటక రాశి వారు ఉన్నత వ్యక్తులు వారి ఉద్యోగాలు కారణంగా నిరంతరం ప్రయాణం కూడా చేయవచ్చు. ఇది వారికి ప్రయోజకరంగా ఉంటుంది కూడా. ఏప్రిల్ 25లో కర్కాటక రాశి వారికి అంగారక గ్రహ సంచారం, దీని కారణంగా మీరు ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు సీనియర్ అధికారుల ఆశీర్వాదం కూడా పొందుతారు. మీరు వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు కూడా. స్నేహితులు మరియు భాగస్వాముల నుండి మీకు వ్యాపారంలో మంచి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయం వనరులను కలిగి ఉంటారు. దానికి కారణంగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఆర్థిక విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో మీ గుర్తింపు పొందుతారు కూడా. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు లాభదాయకరంగా ఒప్పందాలు కూడా మీరు నిరూపించుకుంటారు. వ్యాపార పర్యటనలు మీకు ప్రయోజకరంగా ఉంటాయి. మీరు మంచి మొత్తంలో కూడా డబ్బు సంపాదిస్తారు. కర్కాటక రాశివారు తమ జీవితంలో కొత్త గమనాన్ని చేస్తారు. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మార్చి 30 తర్వాత శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో సంయోగం ఆశించబడుతుంది. స్టాక్ మార్కెట్ మరియు లాటరీలతో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. 2025 ప్రారంభం నుండి మే 2025 వరకు దేవగురువు బృహస్పతి మీ 11వ ఇంటి గుండా వెళ్ళిపోతుంది. ఇది మీకు శుభాకరంగా ఉంటుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో విద్య విజయానికి సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో బాగా లాభపడతారు. మీరు ఈ సంవత్సరం ఏదైనా సరే పరీక్షకు సిద్ధమైతే మీరు చాలా మంచి ఫలితాలైతే పొందుతారు. మే తర్వాత మీరు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు తమకు నచ్చిన ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. ఉన్నత చదువుల కోసం తమ దేశం వెలుపల చదువుకునే అవకాశాలు కూడా విద్యార్థులు లేదా కొత్త కోర్సు చేయాలనుకునే విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభంలో దీనికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా సరే విద్య సంస్థలో అడ్మిషన్స్ పొందాలి అనుకుంటే మీరు దానికోసం మీరు ఇప్పుడు వేచి ఉండవలసిన అవసరం అయితే లేదు.
మీ ప్రేమ జీవితంలో శృంగారం యొక్క ఛాయ ఉంటుంది. మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. మీరు మీ భాగస్వామితో కొంచెం సమయాన్ని గడపండి. మీరు మీ వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగునా మీకు సహకరిస్తారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా శృంగారం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం వారికి ప్రయోజకరంగా చేకూరుతుందని చెప్పుకోవచ్చు. మరియు సానుకూల ఫలితాలు కూడా పొందుతారు. ఆగస్టు 2025లో శుక్ర సంచారం కర్కాటక మాధుర్యం కారణంగా మీ ప్రేమ సంబంధాలలో ప్రతిబింబిస్తుంది. మీరు మీ భావాలను మీ ప్రియమైన వ్యక్తిని తెలియజేయాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ సమయం మీకు చాలా సరదాగా ఉంటుంది. మంచి సామర్థ్యం ఆధారంగా మీరు మీ అనేక పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనం లేదా ఇంటి పనుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే మే 2025 నుండి రాహువు మీ 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నా మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి అనవసర ఖర్చులు కూడా మీకు పెరుగుతాయి. కాబట్టి మీరు చాలా డబ్బు సంపాదించినట్లయితే మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఏ పని పొదుపు చేయలేదు అనుకోండి. షేర్ మార్కెట్ లేదా ఏదైనా లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించే డీల్గా ఉంటాయి. మీరు మీ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. 2025 చివరి నెలలో మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయం అని ఒకటి ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని మీరు భావిస్తారు కూడా. ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వారు చేయవలసినవి, విద్యారంగంలో విజయాలు సాధించాలి అంటే ప్రతి సోమవారం కూడా శివుడికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కెరియర్ పురోగమిస్తుంది. చేయకూడనివి, కార్యాలయంలో అనవసరపు వాదనలు కూడా మీరు దూరంగా ఉంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశికి ఆదాయం వచ్చేసి 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం వచ్చేసి 6. సింహరాశి 2025 ప్రకారం ఈ జాతకం సహాయంతో సూర్య భగవానుడి యాజమాన్యంలోని సింహరాశికి చెందిన వ్యక్తులు రాబోయే కొత్త సంవత్సరానికి సంబంధించి అంచనాలు తెలుసుకోవచ్చు. ఆ అంచనాల సహాయంతో మీ జీవితంలోని ప్రతిదానికి రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది మీరు తెలుసుకోవచ్చు. జూన్ 2025లో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు ప్రేమ జీవితం, వైవాహ జీవితం, కుటుంబం జీవితం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం మొదలైనవన్నిటికి సంబంధించిన ప్రతి అంచనాలు కూడా పొందుతారు. ఆగస్టు 2025లో సింహరాశికి సూర్య సంచారం ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో సింహరాశి వారు 2025 మీకు కొన్ని ఖచ్చితమైన పరిష్కారాలు కూడా తెలియజేస్తుంది. వాటి సహాయంతో మీరు మీ భవిష్యత్తును మరింత మెరుగుపడుకోవచ్చు. సంవత్సరం 2వ సగంలో పరిస్థితి కొంచెం దిగజారవచ్చు. అయితే 2025 సంవత్సరం శుభవార్త తెస్తుంది. కానీ 2వ భాగం మీ జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్లు కూడా తీసుకురావచ్చు. అలానే మీకు ఈ సమయంలో కొన్ని సేదు, కొన్ని తీపి అనుభవాలు కూడా మీరు చూడవచ్చు. మీరు సవాలు ఎదుర్కోవాలి మరియు సానుకూల భవిష్యత్తు కోసం నిర్ణయించుకోవాలి. ఇది ఒక అద్భుతమైన సంవత్సరం మరియు మీరు సంవత్సరం ప్రారంభంలో విజయాన్ని కూడా మీరు పొందు తీరతారు. మీ జీవితంలో ఆనందం కూడా వస్తుంది. ఈ ఏడాది ఆర్థిక సంక్షోభమే ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభం నెలలో విపరీతమైన లాభాలు పొందుతారు. మార్చి 2025 నుండి ఉగాది తర్వాత శని సింహరాశి వారి యొక్క 8వ ఇంటి నుండి
ప్రయాణిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు మీ జీవితంలో మంచి నెలలుగా ఉంటాయి. అయితే మార్చి నెలలో 8వ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాన్ని తెస్తుంది. కాబట్టి మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. చాలా అంటే నార్మల్వే. మీ వ్యాపారంలో అకస్మాత్తుగా క్షీణం ఉంటుంది మరియు మీ ఆర్థిక నష్టాన్ని కూడా చూస్తారు. మీరు వ్యాపారంలో భారీ నష్టాలు ఎదుర్కొంటారు. మీ పనులలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్త వల్ల కూడా మీకు చాలా నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చు అవుతుంది. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 5 వరకు కూడా గురు 12వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే పెట్టుబడిని చాలా జాగ్రత్తగా పెట్టండి. మీకు ఈ ఉగాది తర్వాత కేతువు యొక్క 1వ ఇంటి నుండి మరియు 7వ ఇంటి నుండి రాహు సంచారం మీకు కొత్త ఉపశమనం అనేది లభిస్తుంది. మీరు విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. కానీ ఈ సమయం మీకు సంబంధాలకు ఇంకా మంచిది కాదని చెప్పుకోవచ్చు. ఈ కాలం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మీ సమస్యాత్మకమైన ప్రాంతాలను అంచనా వేయడం ప్రయత్నించాలి మరియు నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా కృషి చేయాలి. మీరు మీ జీవితంలో అనేక అవకాశాలు కూడా మీరు పొందుతారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజకరంగా ఉంటుంది కూడా. భయపడిన అవసరం అయితే లేదు. ఈ 2025 ఉగాది తర్వాత దేవగురు బృహస్పతి మీ 11వ ఇంటి గుండా వెళుతుంది. దీని వ్యాపారం, ఉద్యోగం మరియు పని క్షేత్రం అన్నీ పిలుస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగాలు ప్రతిపాదన పొందవచ్చు. మీరు ప్రస్తుత ఉద్యోగంలో ఉత్తమంగా అదించవచ్చు మరియు మీరు 11వ ఇంట్లోని ఉండడం వల్ల మీరు బోనస్ కూడా పొందవచ్చు. ఈ సమయంలో మీరు ఇంటికి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది. జూన్ 2025లో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయం వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందుతారు. ఈ కాలంలో మీ ప్రత్యనసలు ఏవైనా సరే మీరు నియంత్రించుకునేలాగా ఉంటాయి. విద్యార్థులు విద్యలో అద్భుతమైన ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ కాలంలో ఇచ్చిన పరీక్షలలో విజయం సాధించి తీరుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం కూడా చేకూరుకుంటుంది. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉండడమే కాదు, ఆ తర్వాత నెలలో విద్యా సంబంధమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు ప్రయాణం ఉగాది తర్వాత మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మే 2025 నుండి దేవగురువు సింహరాశిలోని 11వ ఇంటి గుండా వెళ్తున్నాడు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీకోసం కొత్త ఆదాయ ద్వారాలు తెరుచుకుంటాయి. అలానే మీ ఆదాయం మరియు మీ పొదుపుతో విపరీతమైన జపం ఉంటుంది. ఆధ్యాత్మిక మరియు మతపైన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంతో ఉంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు మీ ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం కూడా గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ రోజువారీ జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవాంగంగా ఉదాహరణగా ఉంటారు. అంటే మీరు మీ ప్రేమను వ్యక్తపరచడంలో కూడా ప్రత్యేకంగా సౌకర్యంగా లేరని అనుకుంటారు. కాబట్టి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామికి ప్రత్యేకంగా అనుభూతిని కలిగించడానికి మీరు వివిధ మార్గాలు కూడా కనుక్కుంటారు. ఒంటరిగా ఉన్నవారికి వారి జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మీకు ప్రయోజకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 2025లో సింహరాశి సూర్య సంచారం ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా కనిపిస్తుంది. మీరు గాలిలో వ్యాపించే వ్యాధులు మరియు నిరంతరం ఆరోగ్యంతో పోరాడవలసి వస్తుంది. కాబట్టి చేయవలసిన పనులు ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యుడిని పూజించండి. సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో నుండి సూర్యుడికి నీటిని సమర్పించండి. ఇక ఆ తర్వాత రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఆదాయం వచ్చేసి 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6.
ఈ 2025 ఉగాది తర్వాత కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా అంటే చాలా అదృష్టం కూడా ఉంటుంది. మరియు మీ స్థిరతత్వం, విశ్వాసం మరియు ఆదాయంలో పెరుగుదలను కూడా కనుక్కుంటారు. మీరు మీ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం, ప్రేమ వెల్లవిరుస్తుంది. 2025 సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని మీరు తీసుకుని వస్తుంది. అలానే మీకు ఈ సంవత్సరం మొదటిలో సూర్యుడు మరియు కుజుడు వంటి గ్రహాల ప్రభావం వల్ల 4వ ఇంట్లో ఉంటుంది. ఇది కుటుంబం జీవితంలో కొంత ఉద్రిక్తతను పెంచుతుంది మరియు ప్రేమ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సంవత్సరం మీకు ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరుస్తారు మరియు మీ స్నేహితులతో ఒకరు మీ ప్రత్యేక వ్యక్తిగా మార్చుకోవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కొత్త ఉదయాన్ని తీసుకురాగలుగుతారు. ఈ కన్యరాశి వారు ఈ ఉగాది తర్వాత మీరు పురోగమించుకోవడానికి పుష్కలమైన అవకాశాలు మీరు పొందబోతున్నారు. మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా చేయవచ్చు. అదృష్టం మీతోనే ఉంది కాబట్టి వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు డబ్బు సంపాదించుకోవడానికి కొత్త ఉపాయాలను కూడా ప్రయత్నం చేయండి. ఇది మీకు పెద్ద లాభాలు కూడా ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుగా ఉంటుంది. మీరు సామాజిక లేదా మతపరమైన కార్యకలాపాలకు కూడా కొత్త డబ్బు ఖర్చు చేయవచ్చు. జూలై 2025లో కుజుడు కన్యరాశిలోకి సంచరిస్తాడు కాబట్టి దీనికి కారణంగా విద్యార్థులు విద్యా రంగంలో కూడా కొత్త కోణాలు పొందే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇది చాలా అంటే చాలా అదృష్ట సమయం చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీరు మీ చదువులపై దృష్టి సాధిస్తారు మరియు మీ మనోభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన పెంచుకోవద్దు. మీరు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలను తీవ్రమైన అవకాశం కూడా ఉంది కాబట్టి శాస్త్రాలపై మీ ఆసక్తి మెల్లవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. అక్టోబర్ 2025లో శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ రోజుకు రోజుకు కూడా బలపడుతుంది. ప్రేమలో ఉన్న జంటకు ఈ సంవత్సరం చాలా అంటే చాలా మంచిగా ఉంది. ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ప్రేమలో మొండి వైఖరి అలవరించుకోండి మరియు ఒకరి గౌరవాన్ని మరొకరు చూసుకోండి. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. మీ ప్రతిపాదనకు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు కూడా. ఈ కన్యరాశి వారికి మీ సంబంధానికి తగినంత సమయం కూడా ఇస్తారు. మీరు మీ జీవిత భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు. ఈ కన్యరాశి జాతకులకు ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. 10వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్స్ మరియు ఆదాయం అభివృద్ధి చెందుతుంది. సంకేతాలు కూడా మీకు తెస్తుంది. మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్స్ కూడా పొందవచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం మార్కెటింగ్ అండ్ మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రమోషనాలు చేకూరుతూ ఉంటాయి. మీరు అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీరు ప్రశాంతంగా కూడా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఈ సంవత్సరం మే 29, 25 నుండి రాహువు మీ 6వ ఇంటి గుండా కేతువు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మీ జీవితంలో శత్రువులే ఉండరు. మీ పద్యంతులు అంటే మీకు హాని చేయలేని వారు ఎవ్వరూ లేరు. విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించుకోవడానికి కొంత అవకాశాలు కూడా ఉన్నాయి. కేతువు 12వ ఇంట్లో సంచరించడం వల్ల మీ ఖర్చులు పెరగవచ్చు. మతపరమైన కార్యాలలో మీరు మునిగిపోవచ్చు. మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు ఈ డబ్బు నుంచి మంచి పని కూడా ఖర్చు చేస్తారు. ఒక మంచి పనికి ఆ తర్వాత మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు కుటుంబంలో సహకార వాతావరణం కూడా చేకూరుతుంది. మీ తండ్రికి కాలం అనుకూలంగా ఉంటుంది మరియు తల్లి తరపున కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా కూడా ఉంటారు.
ఈ సంవత్సరం మీరు దేవగురువు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా ప్రయోజనకరంగా కూడా మీరు పొందగలరు. మరియు మీ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతాయి. మరోవైపు శని సంచార విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మార్చి నెల వరకు విషయాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత శని యొక్క సంచారం అప్పుడప్పుడు సగటు ఫలితాలను అధిగమించవచ్చు. బృహస్పతి యొక్క సంచారం వలన మీకు ఈ ఉగాది తర్వాత అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తుంది. ఆ తర్వాత అది అధిస్థిరమైన ఫలితాలు కూడా ఇవ్వవచ్చు. వీటన్నిటిని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మీ మొదటి మరియు సప్తమ గ్రహాల నుండి రాహుకేతుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది. దీంతో వ్యాపారాలకు ఇంకా ఇబ్బందులు అనేవే లేవు. మీకు ఎనుక అడుగు వేయని అవసరమే లేదు. వైవాహిక ఆందోళనకు కూడా అనుకూలత విస్తరిస్తుంది. వివాహాలకి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. ఆరోగ్యాలు కూడా తులాత్మకమైన మెరుదల కూడా మీరు చూస్తారు. ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులతో ఈ సంవత్సరం చాలా వరకు కూడా పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ కన్యరాశి వారికి ఈ ఉగాది తర్వాత అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీకు మరుపెప్పుడు ఉండని ఈ సంవత్సరం అంత మంచిగా ఉంటుందన్నమాట. అయితే మీరు చేయవలసినవి ఏమిటి అంటే ప్రతి గురువారం చందనం తిలకం పూయడం ద్వారా మీకు రోజు అనేది మంచిగా ప్రారంభిస్తుంది. మీరు మీ కెరియర్లో చాలా పురోగతిని కూడా చూస్తారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించి తీరుతారు. కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపై క్రమం తప్పకుండా రాసుకోండి. చేయకూడనివి ఏమిటి అంటే ఎవరిని కూడా మోసం చేయవద్దు లేదా దోహం కూడా చేయవద్దు. ఇక ఆ తర్వాత రాశి తులరాశి. తులరాశికి ఆదాయం వచ్చేసి 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. 2025 తులరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ జాతకం ప్రకారం కొన్ని అద్భుతమైన ప్రయాణాలు మీకు జరుగుతాయి. ఈ సంవత్సరం మీ జీవితంలోని ప్రతి విషయంలో కూడా అభివృద్ధి ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు జీవితం గురించి కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు మరియు అనేక రంగాలను అన్వేషిస్తారు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మే 2025 నుండి బృహస్పతి 9వ ఇంటి తులరాశి ద్వారా మరియు అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు బృహస్పతి తులరాశి వారి యొక్క 11వ ఇంటి గుండా వెళుతుంది. ఈ సమయం మీకు జీవితంలో అదృష్టం మరియు శ్రేయస్సు ఆనందాన్ని తెస్తుంది. మీరు మీ ప్రయత్నాలలో విజయాన్ని సాధించి తీరుతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు పని కోసం మీ స్థానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం మీకు చాలా అంటే చాలా మంచిగా ఉంది. మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉన్నందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రస్తుతం కంపెనీలలో ప్రమోషన్స్ కూడా మీరు పొందబోతున్నారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ సామాజిక ప్రతిష్టలకు అనుకూలంగా ఉంటుంది మరియు సామాజిక కార్యాలయంలో మీరు చురుకుగా పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉత్తమ మద్దతు పొందుతారు. మీరు వ్యాపారం నుండి కూడా లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం మొత్తం కూడా శ్రమ, కార్యదక్షత మరియు నిజాయితీని విశ్వసించవలసి ఉంటుంది. ఈ తులరాశి వారికి మీరు ఎంత నిజాయితీగా మరియు కష్టపడి పనిచేస్తే మీ వైవాహిక జీవితం మరియు ఆర్థిక ఫంక్షన్ అంతా కూడా బలంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి మే 1వ మీ ఇంట్లో 7వ ఇంట్లో ఉంటున్నాడు మరియు మీ ఆరోగ్యానికి మెరుగుపరిచే మొదటి 3 మరియు 11వ ఇంటిని చూస్తారు. మీరు మీ ఉద్యోగంలో కొన్ని అకస్మాత్తుమైన ప్రయోజనాలు కూడా లేదా ప్రమోషన్స్ కూడా మీరు పొందవచ్చు. మీరు మీ ఉన్నత అధికారులతో మరియు సహ ఉద్యోగులతో సమయాన్ని కొనసాగించాలని గుర్తుంచుకోండి. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచించినట్లయితే ఈ కాలంలో అది మీకు సాధ్యమే అని చెప్పాలి. ఉద్యోగస్తులు కార్యాలయం రాజకీయాలలో ముగిసిపోవలసి రావచ్చు. మీరు మీ పనిని జాగ్రత్తగా చూసుకుంటే సహాయం చేస్తుంది. పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృధా చేయకుండా ప్రయత్నించుకోండి. కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనలు కూడా గమనించుకోండి. ఎందుకంటే మీరు పని కోసం విమానంలో కూడా ప్రయాణించవచ్చు. ఈ సంవత్సరం మే 2025 నుండి రాహువు మీ 5వ ఇంటి గుండా, కేతువు మీ 11వ ఇంటి గుండా సంచారం చేస్తున్నాడు. ఈ రవాణా మీ జీవితానికి ఇబ్బందులు తలపెట్టవచ్చు. మీ పిల్లలు ఆరోగ్యం విషయాలలో కూడా
మీకు ఇబ్బంది ఉండవచ్చు, మీ ఆదాయం తగ్గవచ్చు, మీరు వ్యాపారంలో భారీ నష్టాలు ఎదుర్కొల్సి రావచ్చు. మీరు మీ డబ్బును ఏదైనా భాగస్వామిలో పెట్టుబడి పెట్టకూడదు, లేదా మీరు చేస్తున్నట్లయితే కనుక తెలివిగా ఎంపిక చేసుకోండి. అజాగ్రత్తగా చేయడం వల్ల డబ్బు నష్టం వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు వివాదం ఉండవచ్చు, కాబట్టి ఇంట్లో టెన్షన్ వాతావరణం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా పెట్టుబడిలో రిస్క్ తీసుకోకండి. అలానే మీ తండ్రి లేదా మీకు పెద్దవాళ్ళు ఎవరినైనా సరే సంప్రదించిన తర్వాత మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అక్టోబర్ 2025లో సూర్య సంచారం తులరాశికి, ఈ తులరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యం. యంత్రాలు, అందం లేదా కళలకు సంబంధించిన వ్యాపారం చేసి వ్యాపారాలు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే పెద్ద పెట్టుబడులు పెట్టుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయపాలన కొనసాగించడం వల్ల కుటుంబం జీవితం సాఫీగా హ్యాపీగా కొనసాగుతుంది. కొన్ని కారణాల వల్ల ప్రేమికులకు ఒకరినొకరు కలవడానికి లేదా మాట్లాడుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. ప్రయత్నించిన విజయాన్ని సాధించలేకపోవడం మీ ఆందోళన పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం విషయాలలో కొన్ని జాగ్రత్తలు కూడా ఉండాలి. సంవత్సరం తిథియార్ధనలో అంటే ఉగాది తర్వాత ఆరోగ్యం కూడా మెరుగ్గా మీకు ఉంటుంది. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెడితే చాలు, మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు పనిచేసే చోట సీనియర్లు మరియు మీకు బృందం యొక్క పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ లక్ష్యం కోసం పనిచేస్తారు. మీకు మంచి ఆఫర్లు కూడా వస్తాయి. మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు కూడా. ఈ తులరాశి వారికి కొంత వెంచర్స్ని ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కానీ సంవత్సరం మొత్తంగా ఇలాగ ఉండదు అని గమనించుకోండి. ఎందుకంటే మార్చి ఉగాది తర్వాత శని తులరాశి వారి 6వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. మీరు మీ పనిచేసే చోట అనేక రకాల సవాళ్ళు కూడా మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే మీకు ఎదురవుతుంది. కష్టపడి పనిచేసిన ఆశించిన ఫలితాలు రావు. ఈ కాలం మీ ప్రేమ జీవితానికి మంచిది కాదు. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు కూడా. మీరు మీ సంబంధంలో కొంత చేదును ఎదుర్కొంటారు. మీ కోపం, మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని అవమానాలు రావచ్చు. మీ భావోద్వేగం ఖాయంగా మీరు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు సాధారణంగా వృత్తికి మంచి అవకాశాలు పొందవచ్చు. ఈ సమయం విద్యార్థులకు చాలా అద్భుతంగా అదృష్టంగా ఉంటుంది. పరీక్షలలో మీరు ఆశించిన ఫలితాలు కూడా మీరు పొంది ఖచ్చితంగా తీరతారు. అయితే విద్యార్థులైతే చేయవలసింది ఏంటి అంటే లక్ష్మీదేవికి ప్రతిరోజు దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటుంది. ఈ తులరాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఓవరాల్గా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి మరిన్ని ఫలితాలు రావాలి అంటే ప్రతినిత్యం కూడా అమ్మవారికి, లక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా మీరు దీపం, ధూపం, నైవేద్యాలతో ఆరాధించండి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. మాంసాహారం, మద్యం లేదా వ్యభిచారాలు మానివేయండి. చేయకూడనివి ఏంటి అంటే మానసికంగా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు. ఇక ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం వచ్చేసి 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ 2025వ సంవత్సరం చాలా వరకు కూడా మీరు అనుకున్నదంతా కూడా నిజమవుతుంది. గురుగ్రహం సంవత్సరం ప్రారంభంలో వృశ్చిక రాశి వ్యక్తుల 7వ ఇంటి గుండా వెళుతుంది. మే 2025 నుండి బృహస్పతి మీకు 8వ ఇంటి గుండా పోతుంది. కాబట్టి మీకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఉగాది తర్వాత మీరైతే ఎప్పుడు వెన్నడూ చూడని విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు బృహస్పతి 9వ ఇంటి గుండా వెళుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం అంటే జనవరి 25 నుండి మే 25 వరకు మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవిస్తారు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కూడా గడపగలుగుతారు. ఎటువంటి టెన్షన్ అనేదే లేదు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు నెలవారీ ఆదాయంలో పెరుగుదల కూడా చూస్తారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు భారీ ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా బాగా మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో మధురమైన జ్ఞాపకాలు కూడా మీకు మిగులుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అంచనాలకు అందుకుంటారు.
మీరు చాలా బహుమతులు పొందుతారు. మీరు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. మీ పనిలో చాలా విజయాలు కూడా చూస్తారు. మీ జీవితం చాలా విజయాలు మీకు కనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండబోతుంది. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటారు. ఈ 2025 జాతకం ప్రకారం మొదటి ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు మరియు 5వ ఇంట్లో రాహు ఉండడం ప్రేమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ప్రియమైన వారి కోసం ఏదైనా చేస్తారు. ఇది మీ ప్రేమ సంబంధాలను ఇంకా మరింతగా బలపరుస్తుంది. ఏప్రిల్ నుండి ఉగాది తర్వాత మీకు కొంత సమయం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. మిగిలిన సమయం మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి కెరియర్ స్థిరంగా ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్ నుండి మీరు ఊహించని డబ్బు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు భూమి, ఇల్లు మొదలైన వాటిపై కూడా పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు. అక్టోబర్ 2025లో బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మీ కుటుంబంలో ఆనందం పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయం విద్యార్థులకు ఉత్తమంగా ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందడం కూడా సాధ్యమవుతుంది. మీరు మీ పని రంగంలో కష్టపడి పనిచేస్తారు మరియు మీ ధైర్యం మెరుగుపడుతుంది. మీరు ఏ పని చేపట్టినా, ఏ పనిలో అయినా సరే పూర్తి విజయం సాధించగలరు. నవంబర్ 25 మీకు వృశ్చిక రాశికి దీనికి మీ స్నేహితులు మరియు తోబుట్టులతో సహాయం, ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి సహాయంతో కూడా మీకు ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతున్నాయి. మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె వృత్తిపరమైన రంగంలో గొప్ప విజయాలు కూడా సాధించవచ్చు. వైవాహిక జీవితం అనే రైలు సాఫీగా సాగిపోతుంది. ప్రేమ జీవితంలో కూడా మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు మరియు ప్రియమైన వారితో కంటి చూపును కలిగి ఉండడం వలన మీరు మానసిక ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ ఆరోగ్యంపై మెరుగుదల కూడా మీరు చూస్తారు. సాధారణ వ్యాధులు మీ మార్గాన్ని అడ్డుకోలేవు. మంచి నైతిక స్థాయి కారణంగా మీరు ఏ పని వేగవంతమైన వేగంతో పురోగిస్తుంది. మీరు మొత్తం వృద్ధి అనేక అవకాశాలు పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం ఎంత పని చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి పురోగతిని మరియు మీ యొక్క గొప్ప ప్రయోజనాలకు అందించి కొన్ని సగనాత్మకమైన ప్రాజెక్టులకు పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ సంబంధాలకు మంచి సమయం ఉంటుంది. కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఒక ఆహ్లాదకరమైన వేడుకలకు హాజరు కావచ్చు లేదా సుదీర్ఘమైన మతపరమైన ప్రయాణానికి వెళ్ళవచ్చు. సమాజంలోని ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీరు మీ భవిష్యత్ గురించి గంభీరంగా ఉంటారు మరియు మీ కలలను సాధించడానికి కఠినమైన క్రమశిక్షణను అనుసరిస్తారు. స్త్రీలు స్వంతగా మారడం వల్ల ఈ సంవత్సరం వారికి చాలా మంచిగా ఉంటుంది. డబ్బు మంచిగా సంపాదిస్తారు. మే నుండి బృహస్పతి యొక్క వృశ్చిక రాశి వ్యక్తుల యొక్క 8వ ఇంటి గుండా వెళుతుంది. ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కలగవచ్చు. మీ సంబంధాలలో తలెత్తవచ్చు కొన్ని గొడవలకు. మీకు ఇష్టం లేకపోయినా సరే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మీకు భూమి, ఇల్లు, వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతతగా పెరుగుతుంది. విద్యార్థులు చదువులో చక్కగా విజయాలు సాధిస్తారు. మే 2025 నుండి ఉద్యోగం మార్పు కారణంగా రాహువు 4వ ఇంట్లో మరియు కేతు 11వ ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025 ఉగాది తర్వాత మీ జీవితంలో సానుకూల ఫలితాలు తలెత్తుతాయి. మీరు మీ అన్ని ప్రయత్నాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. అదృష్టం కూడా మీకు అండగా ఉంటుంది. మీ కెరియర్ పరంగా అన్ని విషయాల్లో కూడా మీరు విజయాన్ని ముందుకు సాధిస్తారు. మీరు చేయవలసినవి ఏమిటి అంటే ప్రతి మంగళవారం కూడా కోతులకు బెల్లం మరియు శనగలు తినిపించండి. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 400 గ్రాములు కొత్తిమీరను శుభమైన నీటిలో వేయండి. చాలా శ్రేయస్కరం. చీపును ఎప్పుడు కూడా ఎవరికి దానంగా ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూలత అనేది మీకు వస్తుంది. ఇక ఆ తర్వాత రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క ఆదాయం 5,
వ్యయం 3, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ 2025 ఉగాది తర్వాత ధనుసు రాశి వారికి మీరు కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి. మీ శ్రమతో మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. 2025 సంవత్సరం మీ ఆకట్టుకునే ప్రసంగనంతో ప్రజలు కూడా మంత్రముగ్గును చేయడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. అంటే కుటుంబంలో మీకు గౌరవం, పేరు రోజు రోజుకు రెట్టింపు అనేది అవుతుంది. అలానే సమాజంలో మీకు పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సంకేతాలు కూడా అందుతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు ఈ సమయం ఉత్తమంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై మీరు ఆసక్తి మేలుకుంటుంది. జనవరి 2025 బుధ సంచారం వల్ల ధనుసు రాశికి కారణంగా మీపై ఉండే దుష్ట దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి ఉగాది తర్వాత మీకు అధికారాల నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే మీకు కృషి ఆధారంగా మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో గౌరవం పొందడంలో మీరు విజయాన్ని సాధించి తీరుతారు. విద్యార్థులు చదువులలో కూడా పూర్తి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతోషకరమైన వైవాహిక జీవితం యొక్క సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో ఒక ఉత్తేజకరమైన యాత్రను కూడా ఆనందించవచ్చు. మీరు ప్రేమ జీవితం పరంగా మీరు మీ ప్రేమికుడి పట్ల ఎక్కువగా మొగ్గు చూపించవచ్చు. ఈ సమయంలో మీరు వారితో కొన్ని అద్భుతమైన క్షణాలు కూడా గడుపుతారు. మీరు వారి నుండి ఖరీదైన బహుమతిని కూడా స్వీకరించే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ శరీరంలో బలం మరియు శక్తి యొక్క కొత్త అనుభూతిని అనుభవిస్తారు. ధనుసు రాశి ప్రకారం ఈ సంవత్సరం ప్రేమ సంబంధాలకు సంబంధించిన విషయాలలో గమనిస్తే ఉద్యోగాల కోసం అనుకూలంగా ఏడాది పొడవుగా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మీ కెరియర్లో సవాలు ఎదుర్కొంటారు. మీరు పనిపెట్టే దృష్టి పెట్టలేని పరిస్థితి చాలాసార్లు మీకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎలాంటి పొరపాటు లేకుండా ఉండండి. విద్యార్థులు అవగాహన లేకుండా స్నేహితుల కొరత నుండి నేర్చుకుంటారు. వచ్చే ఏడాది మధ్యలో పరీక్షలు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంది. చేయవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. అలానే కాకి లేదా గేదెకు పాలు మరియు అన్నం తినిపించడం శుభప్రదం. చేయకూడనివి మీ తల్లిదండ్రులను లేదా మీ గురువును ఎప్పుడు కూడా అవమానించకండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం అనేది మీకు ఉండదు అని గుర్తుంచుకోండి. ఇక ఆ తర్వాత రాశి మకర రాశి. మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం వచ్చేసి 5. ఈ మకర రాశి వారికి ఉగాది తర్వాత నూతన సంవత్సరం 2025 ప్రకారం మీకు మీ పనులన్నీ కూడా అద్భుతమైన రీతిలో పూర్తి చేయడానికి మీరు మీ హృదయపూర్వకంగా ప్రయత్నాలు చేయవలసి పరిస్థితి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ 5వ ఇంటి గుండా వెళుతుంది, గమనించాలి. మే 2025 నుండి కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా మీరు సాధించగలుగుతారు. మీ జీవితంలో ఈ ఉగాది తర్వాత ఆనందం శ్రేయస్సు వెల్లవిరుస్తుంది. ఈ సంవత్సరం వివాహిత జంటలు జీవితానికి మధురమైన ఆశలు కూడా జోడిస్తుంది. మీరు మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీరు అందుకోవచ్చు. సంతానం కలుగుతుంది. పిల్లలు రాకతో ఈ జంటలు తమ జీవితంలో ఎన్నడూ లేని ఆనందాన్ని కూడా మీరు పొందుతారు. మీ కుటుంబాన్ని ఐక్యం ఉంచడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది మరియు మీ ప్రయత్నాలు ఈ సంవత్సరం మీకు విజయాన్ని అందిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యి ఉంటారు కూడా. మకర రాశి వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కెరియర్ విజయాన్ని సాధించగలరు. విద్యార్థులు కృషి మరియు ఏకాగ్రతతో ముందుకు సాగితే వారి సామర్థ్యం పెరుగుతుంది మరియు వారు వారి చదువుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు, అయితే ఫలితాలు ఆశించిన దానికంటే తక్కువగా ఉండవచ్చు. మరి కొంతమంది బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు వ్యాపార రంగంలో మార్పులను కూడా చూడవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఈ మకర రాశి వారికి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అసాధారణంగా విజయం సాధించడానికి వారికి పూర్తి అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం
మీకు వైవాహిక జీవితానికి కొత్త ఉదయాన్ని కూడా తీసుకురాగలదు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామ్యం, కుటుంబం మరియు సమాజంలో చాలా గౌరవం మరియు ప్రతిష్టను పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు విలాసమైన కొనుగోలుపై ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రేమ విషయానికి వస్తే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారు జీవితంలో ప్రేమ త్వరలో తట్టవచ్చు. ప్రేమ జంటల మధ్య సంబంధాలు బలపడతాయి. మీరు మీ ప్రేమను ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నట్టు అనుకుంటే ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? కాబట్టి ఈ సంవత్సరం మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు మీ సోమరి వైఖరిని పక్కన పెడతారు కూడా, మరియు ఫలితంగా మీరు మీ పనులన్నీ కూడా చురుగ్గా మరియు అభిరుచులతో కూడా పూర్తి చేయగలుగుతారు. మీరు మీ కార్యాలయాన్ని మార్చవచ్చు. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాలని పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతారు కూడా. ఈ మకర రాశి వారు కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఈ సమయం ఉత్తమమైన పరిస్థితులను అందిస్తుంది. తమ కెరియర్ జర్నీలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడంలో మీ నక్షత్రాలు మీకు మద్దతుగా ఇస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్లో భారీ లాభాలు సూచిస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు. మీరు మీ అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసమైన స్వభావంతో ఇతరుల హృదయాలను మీరు సులభంగా గెలుచుకుంటారనమాట. ఇది మీకు బంగారు అవకాశాలు తలుపు తెరుస్తుంది. అందువల్ల మీరు మీ డబ్బును బహుళ వనరుల ద్వారా స్వీకరించగలుగుతారు. ఈ సమయం మీ జీవితంలో బంగారు కాలం అని అన్ని వైపుల నుండి కూడా విజయాన్ని పొందుతారు. ఈ కాలంలో నక్షత్రాలు మీ ప్రతి అడుగును కూడా విజయం వైపు ముందుకు సాగిస్తాయి. మీ జీవితంలో ప్రతి మలుపులో మీకు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. మే 2025 నుండి అక్టోబర్ 2025 వరకు బృహస్పతి 6వ ఇంటి గుండా వెళుతుంది. దీని కారణంగా పరిస్థితులన్నీ కూడా కొంతవరకు మారవచ్చు. ఈ కాలంలో మీరు జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉద్యోగస్తులు సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆనందంగా మీరు పనిలో తిట్టడానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మీరు పనిచేసే చోట ఒత్తిడి మరియు సమస్యలు మీకు సవాలు వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో కొంచెం సహనం, ఓర్పుని వహించాలి. తీవ్రమైన వాదనలు ఉండవద్దు. అంతేకాకుండా ఈ కాలం మీకు ఆర్థిక నష్టాలు అందిస్తుంది. ఈ సమయంలో మీరు మీ అదృష్టం కూడా మీకు దూరంగా ఉంటుంది. ఈ రాశి వారికి శని 3వ ఇంట్లో ఉండడం వల్ల ఆనందం శ్రేయస్సుతో నింపుతుంది. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యం వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు. ఈ కాలంలో మీకు అదృష్టం ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు ప్రభుత్వ రంగాల్లో అనుబంధం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. శని మీ 3వ ఇంటి గుండా వెళుతుంది. మీ శ్రమ ఫలిస్తుంది. అలానే మీరు వ్యాపార రంగంలో బాగా డబ్బును సంపాదించవచ్చు. అయితే మీరు ఈ లావాదేవీలపై అదనపు శ్రద్ధ వహించాలి. మొత్తం మీదుగా ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. చేయవలసినవి సమస్య నుండి విముక్తి పొందడానికి ప్రతి శనివారం రోజు కూడా హనుమాన్ ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీస పఠించాలి. ప్రతి 3 నెలలకి ఒకసారి పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయండి. చాలా శుభప్రదం. చేయకూడనివి ఏమంటే ఏ పేద లేదా వికలాంగుడిని ఎగతాళి చేయకూడదు లేదా వారిని అవమానించకూడదు. ఇక ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఉగాది తర్వాత మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారు. మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను ప్రేరించగలిగినవి మనకు తెలుసు. మీరు కుటుంబంలో కొత్త సభ్యుని ఆశించవచ్చు. చుట్టూ సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది. మీరు చాలా డబ్బులు సంపాదిస్తారు. ఆరోగ్యపరమైన జీవశైలిగా కట్టుబడి ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఈ సమయంలో మీరు మంచి ఫిట్నెస్ని ఆస్వాదించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా సంవత్సరం మొదట్లోనే అద్భుతమైన ఫలితం మీకు కలుగుతుంది.
ఉద్యోగం కూడా లభిస్తుంది. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పు ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు సంబంధించినవి సానుకూలంగా ఉండవచ్చు. దాంపత్య జీవితం సామరస్యంగా సాగుతుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి తరపున సానుభూతి ఎక్కువగా ఉంటుంది మరియు అతను లేదా ఆమె మీ అన్ని పనుల్లో కూడా మీకు పూర్తిగా మద్దతిస్తుంది. మే 2025 నుండి రాహువు మొదటి ఇంటి నుండి కుంభ మరియు కేతువు 7వ ఇంటి నుండి సంక్రమిస్తున్నారు. దీనికి కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ కూడా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో తగాదాలు లేకుండా అనుకూలంగా ఉండండి. అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్యపరంగా వివాదించడం, వాగ్దానాలు చేసుకోవడం ఇవంటివన్నీ కూడా మానుకోండి. ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ ప్రేమికుడితో అనవసరంగా వాదించడం వల్ల సంబంధాలలో చికాకులు ఏర్పడుతుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు ప్రేమికుని గౌరవించండి. మీరు నిజమైన ప్రయత్నాలు చేస్తారు. అది క్రమంగా విజయవంతమవుతుంది. వారితో కలిసి కొన్ని అద్భుతమైన ప్రదేశాలు కూడా వెళ్ళవచ్చు. అలా వెళ్ళడం వల్ల మీ ప్రేమ వ్యవహారం మరింత లోతుగా మారుతుంది. వివాహ జంటలు శృంగారమైన తేదీకి వెళతారు. ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశం. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ముందు మీరు విజయాన్ని సక్సెస్ఫుల్ అందుకుంటారనమాట. ప్రారంభంలో శని మొదటి ఇంట్లో ఉండడం కారణంగా మీ గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండవు. కానీ ఈ ఉగాది తర్వాత మీరు చేపట్టిన అన్ని కార్యాలయాలు, అన్ని ప్రాజెక్టులకు చక్కగా మరి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ కుంభరాశి జాతకులు సహ ఉద్యోగులతో ప్రసన్నలు కూడా అందుకుంటారు. ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలం కోరికలు నెరవేరుతాయి. బహుళజాతి కంపెనీలో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు జీతం పెరుగుతుంది లేదా మీకు బోనస్లు పొందవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. శనిగ్రహం కుంభరాశిలోని 2వ ఇంటి గుండా ప్రవహిస్తుంది. మీరు మరోసారి చాలా డబ్బు సంపాదిస్తారు కూడా. మీరు మీ కుటుంబ అవసరాన్ని తీరుస్తారు. మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు కూడా. డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ కుంభరాశి వారికి వ్యాపారాలలో గమనీయమైన పెట్టుబడి పెట్టవద్దు. మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారాన్ని కనుక్కొని జాగ్రత్తగా వస్తువును నడవాలి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు కూడా వస్తాయి. మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసాను పారాయణం చేసి సాయంత్రం చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. మీ కెరియర్ పరంగా మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు అవగాహన లోపంతో ఇబ్బందులు కూడా మీరు పడవలసి వస్తుంది మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త బలహీనంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో పరీక్షలలో విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంది. మీరు సుదీర్ఘమైన మతపరమైన యాత్రకు కూడా వెళ్ళవచ్చు. తల్లి తన ఆరోగ్యం పట్ల అప్రమత్తగా ఉండాలి. ఈ సమయంలో సోదరి మరియు సోదరులు మరి అసాధారణంగా విజయాలు పొందవచ్చు. ఈ కాలంలో వారితో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి కూడా. మీరు ఏదైనా సరే మతపరమైన సంస్థలు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శారీరక సమస్యలు కూడా అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ఉదయం లేవగానే యోగా, మెడిటేషన్స్ సాధనం చేయడం రోజంతా తాజాగా ఉండేందుకు ఓ ఔషధం. చేయవలసినవి మీరు మేలుకునేటప్పుడు, ఉదయాన్నే మంచం మీద ఉన్నప్పుడు మీ అరచేతులు చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీకు రోజు బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు కూడా. ఉపాధి పొందని వారికి ఈ పరిహారం వారికి ఒక అద్భుతంగా ఉంటుంది. అలానే మెడలో వెండి గొలుసు ధరించడం శుభప్రదం. మీకు చేయకూడనివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక ఆ తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 3, రాజ్యపూజ్యం 3, అవమానం వచ్చేసి 1. ఈ మీనరాశి వారికి 2025 ఉగాది తర్వాత మంచి అవకాశాలు వీళ్ళకి తీసుకురానుంది. ఇది మీనరాశి వారి వ్యక్తులకు మరింత ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని కలిసి వస్తుంది.
అలానే ఈ 2025 సంవత్సరం ఆరోగ్యం పరంగా మీకు సంతోషాన్ని కల్పిస్తుంది. మీ మంచి ఆరోగ్యం స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి కూడా అనుమతిస్తుంది. ఇక ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితం కూడా అపారమైన ఆనందం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేమ మీ జీవితంలోకి ప్రవహించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూ ఆనందపరుస్తూ ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అన్ని మంచి మరియు చెడు సమయంలో మీకు మద్దతునిస్తారు. మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలం యొక్క గొప్ప మూలం కూడా అవుతుంది. ఈ 2025 ఉగాది తర్వాత కొత్తగా పెళ్ళైన జంటల మనుషులు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. మీరు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటే ఇది అనుకూలమైన సంవత్సరం. మీ అదృష్టం మీకు పనిచేస్తుంది. మీకు సంతానం కలుగుతుంది లేదా పిల్లలకు సంబంధించిన ఏమైనా సరే సమస్యల నుండి బయటపడవచ్చు. ఆర్థికంగా మాట్లాడగలిగితే మీరు శక్తివంతమైన స్థితిలో ఉంటారు. మీ ఆదాయం గ్యాప్ పైకి వెళ్తూ ఉంటుంది మరియు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కూడా మీరు పొందుతారు. లాభ ఆదాయకమైన వ్యవహారంలో మీకు ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారు. ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన అవకాశాలు కూడా అందిస్తుంది. మీ ఖర్చులు మీరు నియంత్రణలో ఉంటాయి మరియు మీ వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుంది. నిరంతరం కూడా ఆదాయం ప్రవాహంలాగా మీకు ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ మీనరాశి జాతకులకు. అలానే విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అదృష్టమే. భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించిన మీకు అదృష్టాను అనేది మీకు తోడుంటుంది. అలానే ఈ సంవత్సరం మీ వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పుకోవచ్చు. మీరు సంపదను కూడబెట్టడంతో విజయం సాధిస్తారు. మీరు మీ స్నేహితులు మరియు అన్యోన్యుల నుండి పూర్తి మద్దతును కూడా పొందుతారు అని భావిస్తారు. అలానే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పెద్ద విజయాన్ని సాధిస్తారు. మీరు మీ పనికి సంబంధించి ఒక యాత్రను చేపట్టవచ్చు. ఈ కాలంలో మీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. జీవిత భాగస్వామి మధ్య సంబంధాలు మధురంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత గౌరవం లభిస్తడమే కాకుండా సోదరుల వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే విదేశీ పర్యటన కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో వైవాహ జీవితానికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీ సమన్వయం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంది. మీ ప్రేమికుడిని కలవడానికి కూడా మీరు నిరంతరం కూడా అనేక మార్గాలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వారు మీకంటే మునుపటి కంటే ప్రేమ ఎక్కువగా ఇస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ ప్రత్యేకత శ్రద్ధన అవసరం. యోగా చేయడం కొనసాగించండి. లేదంటే మీరు ఉబకాయంతో బాధపడవచ్చు. మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు గందరగోళానికి సృష్టిస్తుంది. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక మీరు తెలివిగా ఆలోచించిన తర్వాతే ఆ పనిని మొదలు పెట్టండి. లేకపోతే దీనివల్ల ఖర్చులు కుటుంబంలో మధ్య గొడవలు కూడా రావచ్చు. కాబట్టి మీనరాశి వారు మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ సంవత్సరం మీరు ప్రతినిత్యం కూడా వినాయకుడికి దీపం ధూపం నైవేద్యాలతో తమలపాకులను సమర్పించండి. మంచి మనసుతో ఉంటూ కోతులకు బెల్లం శనగలు తినిపిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అలానే చేయకూడనివి ఏమిటి అంటే చీపురును దానం చేయడం అశుభం. లేదా అలా చేస్తే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం అనేది మీకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు అనుకున్న విధంగా మీరు అన్ని పనుల్లో కూడా అనుకున్నట్టుగా విజయాన్ని సాధించి తీరతారు. ఈ 2025 12 రాశుల ఫలాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.